అందరికి నమస్కారం. సాయి వంశీ రియల్ ఎస్టేట్కి స్వాగతం. మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసి 160 స్క్వేర్ యార్డ్స్ G+1+ షెడర్ కమర్షియల్ ప్రాపర్టీ అండి. సో కార్నర్ ప్రాపర్టీ ఇండి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ వస్తుంది, కార్నర్ వచ్చేసి వెస్ట్ వస్తుంది. కమర్షియల్ ప్రాపర్టీ కార్నర్ బిట్. సో కింద 1 బెడ్రూమ్ వస్తుంది, పైన 2 బెడ్రూమ్స్, బయట ఒక షటర్ కూడా వస్తుంది. మన పక్కనే SR డిజిటల్ స్కూల్ ఇంకా సుప్రభాత్ కాలేజ్ కూడా ఉంటుంది. కంప్లీట్లీ డెన్స్ ప్రాపర్టీ అండి. లొకేషన్ అక్కడనే మనకి మెయిన్ రోడ్ ఉంటుంది. జస్ట్ 1 మినిట్లోనే మీరు మీ ప్రాపర్టీలో ఉంటారు. కింద వచ్చేసి మనకి షటర్ వస్తుంది. సో షటర్ కూడా మంచిగా స్పేషల్ వస్తుంది. దీంట్లో కూడా మనకి వాష్రూమ్ కూడా వస్తుంది. సో ఎవరైతే షాప్ లీజ్ చేసుకుంటారో వాళ్ళకి వాష్రూమ్ ప్రాబ్లం కూడా ఉండదు. కింద షటర్. సో పక్కనే స్కూల్ ఉంది కాబట్టి మీకు షటర్ కూడా ఈజీ ఆక్యుపెన్సీ అయిపోతుంది. సో కార్నర్ వచ్చేసి మనకి 33 ఫీట్ రోడ్ వస్తుంది. ఇంటి ముందు వచ్చేసి 20 ఫీట్ రోడ్. ఇది ఎంట్రన్స్. సో ఇంటికి సంబంధించిన కలర్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా చూసుకొని నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఎంట్రన్స్ వచ్చేసి మంచి బ్యూటిఫుల్ హౌస్. బిగ్ సైజ్ గేట్ వస్తుంది. దాని పక్కనే చిన్న గేట్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి బోర్, ఇది వచ్చేసి సంప, సెట్ బ్యాక్. ఇది వచ్చేసి కంప్లీట్ పార్కింగ్ ఏరియా అండి. సో పార్కింగ్ కూడా మనకు చాలా స్పేస్ వస్తుంది. సో ఒక కారు 5-6 బైక్లు పార్క్ చేసుకుని ఏం ప్రాబ్లం ఉండదు. ఫ్రంట్ ఎలివేషన్ అంతా మనకి టైల్ ఫినిషింగ్ వస్తుంది, ఫాల్ సీలింగ్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి సెట్ బ్యాక్, పైకి స్టెప్స్ వస్తాయి. ఆల్రెడీ స్టెయిన్లెస్ స్టీల్ రీలింగ్ అనేది అయిపోయిందండి. ఇది కింద వాష్ ఏరియా. ఇక్కడ మీకు పవర్ సాకెట్ కూడా వస్తుంది. సో మరొకసారి మెయిన్ డోర్ వచ్చేసి మనకి టేక్ వస్తుంది. దాని ఒక ప్యాటర్న్ ఈ విధంగా వస్తుంది. మంచి స్పేషియస్ హాల్. సో ఎంటర్ ప్రాపర్టీకి మనకి టైల్ ఫ్లోరింగ్ వస్తుంది, ఫాల్ సీలింగ్ కూడా బాగా వస్తుందండి. కింద టైల్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చి హాల్, ఎదురుగానే మనకి కిచెన్ వస్తుంది. నార్త్ ఫేస్లో మనకి కిచెన్ బయటనే వస్తుందండి, హాల్ పక్కనే. సో కిచెన్ వచ్చేసి కంప్లీట్ ఓపెన్ టాప్ కిచెన్. కిచెన్ టాప్ అంతా మనకి బ్లాక్ కలర్ గ్రైండ్ యూజ్ చేయడం జరిగింది. పైన వచ్చేసి టైలర్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి ఈస్ట్ డోర్ కూడా ఉంటుంది. కింద షెల్ఫ్స్, పైన షెల్ఫ్స్. సో ఇది మన కార్నర్ నుంచి చూసుకుంటే ఈ విధంగా వస్తుంది. కింద మనకి 1 బెడ్రూమ్ వస్తుందండి. ఇది వచ్చేసి బెడ్రూమ్, 2 విండోస్ వెంటిలేషన్ కోసం. దానికి సంబంధించిన అటాచ్ వాష్రూమ్. సో బెడ్రూమ్ కూడా మనం కార్నర్ నుంచి చూసుకుంటే ఈ విధంగా వస్తుంది. మరొకసారి రఫ్గా పైన వచ్చేసి మనకి ఓనర్ పోర్షన్ వస్తుంది. పైన మనకి 2 బెడ్రూమ్ వస్తుంది. స్టెప్స్ అంతా అంటే మనకి గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఇది సిట్అవుట్ ఏరియా అండి. చాలా స్పేషియస్ వస్తుంది మీకు సిట్అవుట్ ఏరియా కూడా. మెయిన్ డోర్ యొక్క ఎలివేషన్, సరౌండింగ్ లొకాలిటీ కూడా చూసుకోండి. అదే మనకి మెయిన్ రోడ్ వస్తుంది. ఏదైతే ఈసీఎల్ నుంచి కీసర వెళ్ళే హైవే రోడ్ ఉంటుందో ఆ రోడ్ అది. పైన మనకి టేక్ డోర్ వస్తుంది. సో కింద ఉన్నట్టుగానే పైన కూడా మనకి టైల్ ఫ్లోరింగ్ వస్తుంది, ఫాల్ సీలింగ్ కూడా వస్తుందండి. ఇది వచ్చేసి ఈస్ట్ డోర్. ఇక మనకి టీవీ ఏరియా వస్తుంది. ఇది వచ్చేసి పూజ రూమ్. దాని పక్కనే మనకి కిచెన్ టాప్ వచ్చేసి బ్లాక్ కలర్ గ్రైండ్ వస్తుంది. కింద షెల్ఫ్స్, పైన టైల్ వరకు ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి వాష్ ఏరియా. ఇక్కడ మన షెల్ఫ్స్ వస్తాయి. మరొకసారి కిచెన్, పూజ రూమ్, హాల్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. దానికి సంబంధించిన అటాచ్ వస్తుంది. ఇది వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ వస్తుంది. సో మాస్టర్ బెడ్రూమ్ మనం కార్నర్ నుంచి చూసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్.
చిల్డ్రన్స్ బెడ్రూమ్లోనే మనకి వాష్రూమ్ కూడా వస్తుంది. సో ఈ పైన దాంట్లో కామన్ వాష్రూమ్ ఏమి ఉండదండి. సో 2 బెడ్రూమ్లకి దానికి సంబంధించిన వాష్రూమ్స్ అటాచ్ వస్తాయి. సో ప్రాపర్టీ వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ ప్రాపర్టీ. ఇంటి ఫేసింగ్ వచ్చేసి నార్త్ వస్తుంది, కార్నర్ వచ్చేసి వెస్ట్ వస్తుంది. సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అండి. 1 షటర్, కింద 1 బెడ్రూమ్, పైన 2 బెడ్రూమ్స్ వస్తాయి. 160 స్క్వేర్ యార్డ్స్, 35/41 డైమెన్షన్. మీకు టోటల్ వచ్చేసి 2640 SFT వస్తుంది. ఇంటి ముందు 20 ఫీట్ రోడ్, కార్నర్ వచ్చేసి 33 ఫీట్ రోడ్ వస్తుంది. దీని యొక్క ప్రైస్ కేవలం 99 lakhs మాత్రమే. లొకేషన్ చీర్యాల్ నియర్ ECIL, దమ్మాయిగూడ మున్సిపాలిటీ. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు మంచి ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.